హాయ్ హలో అండి, వన్ మోర్ మై మినీ బ్లాగ్. ఈ రోజైతే మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చా. అదేంటంటే ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? పూల మార్కెట్కి. ఈ ప్లేస్ వచ్చేసి అత్తపూర్ దగ్గరలో గుడిమల్కపూర్ పూల మార్కెట్. ఇక్కడ మనకి దొరకని పూలు అంటూ ఉండవు. నాకు తెలిసినంత వరకు అయితే ఆల్మోస్ట్ పూల వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళే పూలు తీసుకెళ్లి మాత్రం మార్కెట్ చేస్తుంటారు. ఒకసారి చూడండి, మన డెకరేషన్ సంబంధించిన ఆల్ ఇన్ వన్ ఫ్లవర్స్ బొకేస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే 90% చాలా మందికి ఈ మార్కెట్ తెలిసే ఉంటుంది. ఒక్క 10% తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఈ వీడియో. అయితే నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేనైతే నాకు కావాల్సిన ఫ్లవర్స్ తీసుకొని మా ఊరికైతే వచ్చేసా. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉండొచ్చు, ఎస్ మీరు గెస్ చేసింది రైటే. ఈరోజు మా మామయ్యకి, మా సెకండ్ తోటికోడలికి బియ్యం ఇస్తున్నాం. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణలో పెద్దలకు బియ్యం ఇచ్చుడు పెద్దరామావాస అని కూడా అంటుంటాం. ఇంకా వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ అని ఇలా చేసి వాళ్ళకి నైవేద్యంగా పెడుతుంటాం. మా సైడ్ అయితే మేము నాన్ వెజ్ తోటే పెడతాం, కొన్ని చోట్లలో పప్పనంతో కూడా పెడుతుంటారు. ఇంకా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళు పితృదేవతలతో సమానం. అవును, మీ సైడ్ పెద్దలకు బియ్యం ఇస్తారా? ఇట్లనే ఇస్తారా? మీ పద్ధతులు వేరేనా? ఇన్బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.